క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. ఒక వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దామండి. మత్తయి గారు రాసిన సువార్త 20వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 20వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నువ్వేమి కోరుచున్నావని ఆయన అడిగి, అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడి వైపులను ఒకడు నీ ఎడమ వైపులను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అని ప్రార్థన చేసి, పరలోకమందున్న మాట పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా అయా, మీ ప్రియ కుమారుడు యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అయా, ఈ కూడికంతట్లో మీరే నడిపించిన నాయన. వాక్యం బోధించుండగా విలువారు తండ్రి మంచి హృదయం తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి కానీ వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చిన తర్వాత ఏమని చెప్పారండి? పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మొట్టమొదటిగా చెప్పిన మాట. ఎందుకనంటే మారు మనసులో ఉన్న అర్థం అనేది చాలా గొప్పది, చాలా విలువైనది. ఈ లోకంలో మారు మనసు పొందితే ప్రశాంతత అనేది ఉంటుంది, గౌరవం అనేది ఉంటుంది. రెండవది, మారు మనసు పొందితే క్రియలు మారుతాయి, అన్నీ మారిపోతాయి. మారు మనసు పొందితే రెండవ విషయం ఏంటంటే ఈ లోకం విడిస్తూ పరలోకానికి చేరుతుంది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారి కంటే ముందుగా వచ్చిన యోహాను గారు అరణ్య ప్రాంతంలో మారు మనస్సు గురించి ఆయన చెప్పారు. మారు మనసు పొంది తిరుగుడి, మారు మనసు ఫలములు ఫలించుడి అని చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటించమని మత్తయి గారు రాసిన సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో ఉంది. తర్వాత పేతురు గారు రాకడ సమయంలోని ఆయన ఏమని చెప్తారంటే, ఆయన దగ్గరకు వచ్చి కొంతమంది యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు అంటారు, ఎప్పుడు వస్తారయ్యా అని అడిగినప్పుడు కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్టు దేవుడు తన రాకడ ఆలస్యం ఎందుకు చేస్తున్నారంటే అందరూ అంతటను మారు మనసు పొందాలి అని అందరి పట్ల దేవుడు ఏం కలిగి ఉన్నారంటే దీర్ఘశాంతం కలిగి. అంటే దీకి అది దీలో కొమ్ము ఉండిద్ది. మొదటిగా దీర్ఘ శాంతం అంటే అంతగా ఓర్చుకుంటాడు, అంతగా సహిస్తాడు. ఎందుకనంటే అందరూ అంతటా కూడా ఏం పొందాలంటే మారు మనసు పొందాలి. ప్రకటన గ్రంథం ఎక్కువగా దేని గురించి ఉంటుంది అంటే మారు మనసు గురించే అంశం. పాఠం పేరు యవనస్తులు బలవంతుల బలహీనులు. యవనస్తులు బలవంతుల బలహీనులు. ఇది మూడో అంశం. అంటే ఇది ఫస్ట్ది ఇక్కడ. కానీ ఒక సంఘంలో యవనస్తులు ఎలా ఉండాలి, రెండో సంఘంలో రెండో చాట చెప్పింది ఏంటంటే యవనస్తులు తప్పిపోకుండా ఉండాలి అని. అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పే మూడోది ఏంటంటే యవనస్తులు బలవంతుల బలహీనులు. యవనస్తులంటే దేవునికి చాలా ఇష్టం, చాలా ఇష్టం. అలాగే దెయ్యానికి కూడా ఇష్టం యవనస్తులు. యవనస్తులు ఏదైనా కానీ చేయగలుగుతారు, ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు. దేంట్లోనంటే దేవుని పనిలో. లోకం విషయానికి వచ్చేసరికి యవనస్తులు ఎలా తయారైపోయారంటే
ఏ విధంగా ఉన్నారు అని అంటే ఈ లోకంలోని భయంకరమైన విధానంలో యవనస్తులు బ్రతుకుతూ ఉన్నారు. యవనస్తులు ఆ విధంగా అవ్వడానికి ప్రధానమైన కారణం ఎవరు అని అంటే, మొట్టమొదటి కారణం యవనస్తులు ఒక ఆడపిల్లను చూసినప్పుడు ఆమెలోని అక్కని కానీ చెల్లిని కానీ తల్లిని కానీ చూడకుండా భయంకరంగా తయారైపోతున్నారు అని అంటే, కామంతో కళ్ళు మూసుకుపోయి జీవిస్తున్నారు అని అంటే ప్రధానమైన కారణం ఎవరు అని అంటే తండ్రి తల్లి. వీళ్ళు ఎవరు అని అంటే పిల్లలకి తొలి గురువు. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు. కానీ దేవుడు తల్లిదండ్రుల్ని ప్రేమించి వారికి గర్భఫలాన్ని ఇచ్చిండు. వారిని ప్రేమించి గర్భఫలాన్ని ఇచ్చిన తర్వాత బహుమానం ఇచ్చిండు దేవుడు. అంటే దేవుని యొద్ద ఉన్న వారిని ఎవరికి బహుమానంగా ఇచ్చిండంటే అక్కడ ఉన్న ఆయన పిల్లలని దేవుడు బహుమానంగా ఇచ్చిండు. వివాహం జరిగినప్పుడు, ఫంక్షన్ జరిగినప్పుడు, వివాహం జరిగేటప్పుడు వాళ్ళకి ఏం చేస్తారు? కొంతమంది గిఫ్ట్లు కొనుక్కొచ్చి ఇస్తారు. వాళ్ళకి ఏమి ఇస్తారు? బహుమానం. అది బహుమానంగా ఇస్తారు. అలాగే దేవుడు ఏమి ఇచ్చాడనంటే బహుమానాన్ని ఇచ్చిండు. ఇచ్చిన ఆ బహుమానాన్ని తల్లిదండ్రులు ఏ విధంగా పెంచుతున్నారు? ఇప్పుడు బహుమానాన్ని ఇచ్చిన తర్వాత దేవుడు ప్రేమించి బహుమానాన్ని ఇచ్చిండు. ఇప్పుడు సహవాసం. ఎవరితో సహవాసం అని అంటే తల్లిదండ్రులతోనే సహవాసం పిల్లలు. ఇక మొత్తం కూడా ప్రతి ఒక్కటి కూడా ఎవరితోనంటే తల్లిదండ్రులతో. చేసే ప్రతి ఒక్క క్రియ, ప్రతి ఒక్క పని, ప్రతి ఒక్కటి కూడా మొత్తం కూడా ఎక్కడ నుంచి వస్తున్నాయి, ఎక్కడి నుంచి ఏంటి అని అంటే తల్లిదండ్రుల నుంచి. మొత్తం తల్లిదండ్రుల నుంచే వస్తాయి పిల్లలకి. అది ఏ విధంగా అంటే మనం గ్రంథంలో చూస్తే చాలా విషయాలు ఉన్నాయి. బాల్యం నుంచి ముందు ఎక్కడ నుంచి అని అంటే బాల్యం. ఈ బాల్యంలో పునాది సరిగా లేకపోతే, గృహానికి పునాది సరిగా లేకపోతే అది బాగోదు, పాడైపోతుంది, ఆగదు అసలు. పునాది ఎక్కడి నుంచి అని అంటే బాల్యం నుంచి. దేవుడు బాల్యంలో చెబుతున్న విషయాలు బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. తర్వాత యవనం గురించి చెప్పిండు, తర్వాత వృద్ధాప్యం గురించి చెప్పాడు. బాల్యంలో చెప్తున్నాడు దేవుడు. ఏమని చెప్తున్నారనంటే బాల్యానికి వచ్చేసరికి నీ బాల్య దినములు యందే సృష్టికర్త స్మరణ జరగాలి. ప్రసంగి 12వ అధ్యాయం 1వ వచనం నుంచి ఉంటుంది. బాల్య దినములు యందే సృష్టికర్త స్మరణ జరగాలి. పిల్లలను ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచాలి. సామెతలు 22:6. బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పుము, పెద్దవాడు అయినప్పుడు దాని నుండి తొలగిపో. పెద్దవాడు అన్నగాడు పుట్టినోట్లో పైన అంకుంది, కింద ఏముండిద్ది అని అంటే వృద్ధుడైనప్పుడు కూడా అప్పుడు వరకు తొలగిపో. ఇలా చాలా విషయాలు అనేది ఉన్నాయి. ఇక మత్తయి గారు రాసిన సువార్త 20వ అధ్యాయం 20వ వచనంలో ఒక తల్లి ఎవరేమని అంటే జబేదేవి కుమారుల తల్లి. ఈ పిల్లలు ఎవరు అంటే చిన్నపిల్లలు కాదు, వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు. యాకోబు, యోహాను పెద్దవారు, యవనస్తులు. వీళ్ళిద్దరిని తీసుకొని ఎక్కడికి వెళ్ళిందేమా? యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళి ఆమెకు ఆయనకేం చేస్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారికి ఏమో నమస్కరించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు అడుగుతారు, ఏంటమ్మా అంటే. అప్పుడు ఆమె ఏమని చెప్పిద్దారంటే, నా ఇద్దరు పిల్లలు, ఒకరనట్ల ఇద్దరు పిల్లలనే, ఒకరు నీ కుడి వైపులను, ఒకరు నీ ఎడం వైపున. అంటే ఆయన పక్కనుంటే ఇక చూడండి, ఏమన్నా భయం ఉందా? యేసుక్రీస్తు ప్రభువారు పక్కన ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడండి ఉండేది? పరలోకంలో. అక్కడ ఎలా ఉంటుందంటే నిత్యం ఆనందం, సంతోషం. ఎప్పటి వరకు? యుగ యుగాలు. ఎక్కడెంతవరకే? 70 లేక 80 సంవత్సరాలే మనిషికి లోకంలో ఉండేది. మినిమం అయితే ఇంకా మందులు ఎన్ని మొత్తం కొంచెం దేవుడు ఆయుష్ పెంచితే 100 ఉంటారేమో. 969 సంవత్సరాలు మెతుషాలకి ఇస్తే ఉన్నాడా భూమి మీద? వెళ్ళిపోయాడు. ఎవరైనా సరే శరీరముతోని
ఆత్మతో ఎవరైతే శరీరంతో మనిషిగా భూమి మీద పుట్టిన ఎవరైనా సరే శరీరంతో వచ్చిన ప్రతి ఒక్కరూ వెళ్ళిపోవాల్సింది. యేసుక్రీస్తు ప్రభువే వెళ్ళిపోయారు. ప్రతి ఒక్కరూ వెళ్ళిపోవాల్సింది. లోకం ఏంటంటే మనం చూసి వెళ్ళిపోవడానికి వచ్చాం, అద్దెకి వచ్చాం, కానీ లోకం విడిచి వెళ్ళిపోవాలి. ఏమని చెప్తున్నారంటే విడిచిన తర్వాత ఆ తల్లి కోరుకున్న విధానం ఏంటంటే నా పిల్లలు ఇక్కడ కాదు, ఎక్కడ ఉండాలి? పరలోకంలో, శాశ్వతమైన లోకం, యుగ యుగాలు యుగ యుగాలు, ఎక్కడైనా 100 సంవత్సరాలు, యుగ యుగాలు యుగ యుగాలు ఎలా ఉండాలి? ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని తల్లి కోరుకుంది. ఇలాంటి విధానంగా ఈ తల్లి లాంటి తల్లులు గన దేశంలోనే ఉంటే ఇలా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు తీసుకెళ్ళి ఆయన మందిరానికి తీసుకెళ్ళి చిన్న వయసులో నుంచి యవనంలోని ఇలా గన చేస్తే, ఇలా నడిపితే, ఈ విధంగా ఉంటే ఈ రోజున చిన్నపిల్లల మీద, యవనస్తుల మీద, పెద్ద వయసు వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. సుమారు ఇప్పటికే 20,000 అత్యాచారాలు జరిగినాయి అంట సుమారు. ఎంత భయంకరంగా పిల్లలు, యవనస్తులు, తర్వాత పెద్దవారు కానీ ఎంత భయంకరంగా ఉన్నారో, ఎంత భయంకరంగా తయారైపోయారో చూడండి. చిన్న చిన్న పిల్లలు తప్పులు చేస్తున్నారు, యవనస్తులు తప్పులు చేస్తున్నారు. ఆ స్త్రీకి స్వేచ్ఛ అనేది లేకుండా పోయింది. 15వ తారీఖున స్వతంత్రం అంటారు. ఎవరికి స్వతంత్రం? అందరికీ ఉంది, కానీ స్త్రీకి స్వతంత్రం ఉందా? స్త్రీకి ఎక్కడ స్వతంత్రం ఉంది? చిన్న పిల్ల కాడి నుంచి వృద్ధాప్యం వచ్చిన స్త్రీ వరకు బయటికి వెళ్ళి మరలా లోపలికి రావాలి అని అంటే క్షేమం ఉందా? వచ్చిద్దన్న నమ్మకం ఉందా? ఎక్కడుంది స్వతంత్రం? ఎక్కడుంది? ఈ రోజున ఈ విధంగా అయిపోవడానికి కారణం ఎవరు? ప్రధానమైన కారణం ఎవరనంటే తల్లిదండ్రులు, తర్వాత ఆ పిల్లలు. ఒక్కడే కుమారుడు, ఇద్దరే కుమారుడు, ముగ్గురే కుమారుడు అని గారాబంగా పెంచడం, వాళ్ళు ఏది చేసినా కానీ ఏం మాట్లాడకుండా అలా వదిలేయటం వలన వాళ్ళు ఏమైపోతున్నారు అంటే చేతులార తల్లిదండ్రులు ఏడి పంపిస్తున్నారు అంటే నరకానికి. ఎంత ఏ విధంగా వెళ్ళిపోతారు అంటే ప్రసంగి 7వ అధ్యాయం 17వ వచనం, అధికముగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగకము, నీ కాలానికి ముందు నువ్వేలా చనిపోదు. ఏమైపోతున్నారు? కాలానికి ముందే వెళ్ళిపోతున్నారు. అంటే దేవుడిచ్చిన ఆయుష్కాలానికి ముందే వెళ్ళిపోతారు. ఎందుకని? అధికముగా దుర్మార్గ పనులు, బుద్ధిహీనంగా తిరగడం వలన. తల్లిదండ్రులు ఎలా ఉంటున్నారు? ఎలా ఉంటున్నారండి? ఆరోగ్యంగా, మంచిగా, చక్కగా తల్లిదండ్రులు ఉంటున్నారు. కానీ పిల్లలు ఏమైపోతున్నారు? కొంతమంది సేవకుల దగ్గరకి పిల్లలు తీసుకొచ్చినప్పుడు నడవలేకుండా బండి మీద, సైకిల్ మీద నడవలేని స్థితిలో వాళ్ళ దగ్గరకి తీసుకొస్తూ ఉంటే ఏంటని వాళ్ళు అడిగినప్పుడు యూట్యూబ్లో వాళ్ళ సాక్ష్యాలు చెప్తుంటారు. ఏంటని అన్నప్పుడు భయంకరమైన వ్యాధి. ఎన్ని సంవత్సరాలు వాళ్ళకి? 20, 21, 20 సంవత్సరాలు పిల్లలు. ఏమైపోయింది? బలహీనత శరీరం. ఎందుకని? ఒక్కసారి ఎక్కడికి వెళ్ళాను? స్త్రీ దగ్గరకు ఒకేసారి వెళ్ళాను. నాకు వచ్చేసింది. ఏంటది? ఎయిడ్స్. అది వస్తే ఇక ప్రతి ఒక్క క్షణము కూడా క్షణం 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 మనిషి తినేయటమే కాదు, ఇక తినేయటమే. ఇలాంటి స్థితిలో అలాంటి భయంకరమైన వ్యాధులకు వెళ్ళిపోతున్నారు అంటే పిల్లలను ప్రభు యొక్క శిక్షలో, బాధలో పెంచక పోవటం వలన. ఎంత భయంకరమైన విధానం ఉందంటే ఈ రోజున ఒక ఆడపిల్ల పుట్టింది అని అంటే ఆ ఆడపిల్లనే తండ్రి, తల్లి ఎంతో ప్రేమగా పెంచుకుంటారు. ఎంతో ప్రేమగా, అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. అసలు సర్వస్వం కూడా ఇక ఆ పిల్లని కింద పెట్టి కూడా దించకుండా అంత ఇదిగా చక్కగా పెంచుకుంటారు తల్లిదండ్రులు. అలా పెంచుకున్న పిల్ల విషయంలో మూర్ఖులు, దుర్మార్గులుగా, భయంకరంగా తయారైన వారు వాళ్ళు ఏదైనా కానీ ఏదన్నా జరిగింది అని అంటే తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. బైబిల్ గ్రంథంలో ఒక ఆమె ఉంది. ఒకే ఒక కుమార్తె. యవనస్తుల గురించి కాబట్టి యవనస్తుల గురించే చెబుతాను. చాలా విషయాలు ఉన్నాయి. ఒకే ఒక కుమార్తె. ఎవరు అని అంటే ఆదికాండం 34వ అధ్యాయంలో ఉంటుంది. ఆమె పేరే ఎవరు అని అంటే దేనా. ఆ దేనా ఎవరు అని అంటే యాకోబు, లేయా
కుమార్తె, ఒకే ఒక కుమార్తె, 10 మంది అన్నలు, 10 మంది అన్నలు. ఆ 10 మంది అన్నల మధ్య ఒక కుమార్తె ఆడపిల్ల పుట్టిందంటే అసలు ఏ విధంగా పెంచుతారండి? అసలు ఎలా పెంచుతారు? కింద ఏడిస్తే అసలు కింద దించరు, అసలు కింద దించే ఆస్కారం లేదు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎత్తుకుంటారు. అసలు ఆ ప్రేమ వాళ్ళు ఇంకేం చేస్తారంటే నేను ఎత్తుకుంటా అనుకుంటాను. ఆ తల్లిదండ్రి వాడు అంత స్వేచ్ఛగా అంత ఆనందంగా పెంచుకున్న ఆ కుమార్తె యవనానికి వచ్చిన తర్వాత ఏ స్త్రీకైనా అనిపించింది, ఏమనిపించింది అంటే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళినప్పుడు కానీ, ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు కానీ ఆ స్త్రీకి ఏమనిపించింది అంటే అందరూ కూడా వీళ్ళు ఎవరున్నారు? మగపిల్లలే ఉన్నారు, అందరూ అన్నయ్యలే, ఆడపిల్లలు ఎవరు లేరు. ఇంకొన్నాం ఎవరంటే తల్లి. సరే ఊర్లోకి వెళ్ళి ఫ్రెండ్స్ని చూడటానికి అక్కడ అధ్యాయం మొత్తం చదివితే ఉంటుంది, చూద్దాం కదా అని అలా బయటికి వెళ్ళింది. ఎవరన్నా నా తోటి ఆడపిల్లలు ఉంటారేమో, వారితో కొద్దిగా మంచిగా మా క్షేమం కొంచెం సేపు ఉన్నామని ఆనందంగా అనుకుంది. అలా బయటికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత రాజకుమారుడు ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెను అవమానపరిచి ఆమెతో శయనిస్తుంది. ఆమె జీవితం ఇదైపోయింది. ఇంటికి వచ్చింది, చెప్పిన తర్వాత అన్నలకు తెలిసింది. అన్నలకు తెలిసిన తర్వాత ఆ విషయం వాళ్ళ నాన్నకు తెలిసి, యవనస్తులు వాళ్ళ నాన్నకు తెలిసి అతను ఏం చేస్తారంటే ఈ అబ్బాయి ఏమని ఇష్టపడతాడు. ఇదంతా చేసిన తర్వాత ఇష్టపడిన తర్వాత వచ్చేసి మీ అమ్మాయిని వివాహం చేసుకుంటాం అని చెబుతారు. సరే యాకోబు గారు చాలా జరిగింది కదా అని తండ్రిగా జరిగిందని కొన్ని మీరు సున్నతి పొందాలి ఇలా అని చెబుతారు. చెప్పిన తర్వాత వీడు సరేనని ఒప్పుకొని వెళ్ళిపోతారు. కానీ అన్నల విషయాల్లో మా అన్న మనసులో ఏముండిద్ది అంటే ఒక్క చెల్లి, అల్లారు ముద్దుగా పెంచుకున్న చెల్లిని ఎంత ఇదిగా ఇది చేస్తారా? వాళ్ళ మనసులో ఏముందంటే కాళ్ళనే ఉంచకూడదు. ఆ చెల్లిని ఎలా చేస్తారనని అన్నలో వెళ్ళిపోయి ఆ ఊరి మీద పడి అతన్ని, తన తండ్రిని, ఊరి వారిని మొత్తాన్ని కూడా చంపేస్తారు. మొత్తాన్ని, పశువుల్ని, అన్నిటిని అసలు ఇదైపోతారు. ఒక పాపం ఏమైందంటే ఒకరితో పోదు పాపం విపరీతమైన పాపం వలన వచ్చి జీతం మరణం. అతను చేసిన తప్పుకు తండ్రి పోయిండు, ఊరు వారు మొత్తం ఇదైపోయారు, అన్నను చంపేశారు. దేనా విషయంలో జరిగిన విషయం. ఒక యవ్వనస్తుడు సరైన రీతిలో లేకపోతే చాలా ప్రమాదం. అలా జరగకోకుండా ఉండాలి అని అంటే గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే తల్లి యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు పిల్లలను తీసుకెళ్ళాలి. యవనస్తులు బలవంతుల బలహీనులాగానంటే ఇంకా మనం ముందుకెళ్తే సామెతల గ్రంథం చూద్దాం. సామెతలు 13వ అధ్యాయం 20వ వచనం చూస్తే జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానం గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపో. జ్ఞానుల సహవాసం, పిల్లలు ఏ సహవాసం చేస్తున్నారు? ఆ పిల్లలు చిన్న వయసులో నుంచి యవ్వనం వరకు ఏ సహవాసం చేస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఎక్కడికి వెళుతున్నారు? అవన్నీ కనిపెట్టి చూసి వారికి చెప్పుకోవాలి. ఏమనంటే ఇదిగో నాయన ఫలానా వాళ్ళ దగ్గరకు వెళ్ళదు, నువ్వు ఆ సహవాసం చేస్తే ఏమైపోతావు? చెడిపోతావు. అందుకని ఇందాక 1వ కీర్తన చదివించింది. ఏముంది అక్కడ? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసులు కూర్చుండు చోటను కూర్చుండక. వద్దు నాయన, అలా నువ్వు చేయొద్దు, అలా కూర్చోవద్దు. అలా కూర్చొని అలా చేస్తే నువ్వేమైపోతావు? పాడైపోతావు. జ్ఞానం కలిగిన వారి సహవాసం చేయి. మూర్ఖుని సహవాసం చేస్తే నువ్వు ఏమైపోతావు? చెడిపోతావు. దేహం పాడైపోయింది, నువ్వు పాడైపోతావు. వద్దు నాయనని చెప్పాలి. సామెతలు అంటే ఆ సామెతలు ఎవరికైనా రాశారు అంటే, ఎవరి గురించి రాశారంటే చూడండి. సామెతలు
ఒకటో అధ్యాయం ఈ సామెతల గురించి 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. ఎవరికంటే సామెతలు? యవనస్తులకి. అంటే యవన ప్రాయంలో ఉన్న వారు, యవనస్తులు ఏ విధంగా ఉండాలన్నదే ఇక్కడ సామెతల గ్రంథం మొత్తం కూడా చెబుతుంది. సామెతలు యవనస్తులకు, ఆ యవనస్తులకు, యవన ప్రాయంలో ఉన్న ఒక కుమారుడికి తల్లి చెబుతున్న విషయం ఎలాంటి విషయాలు చెబుతుందో చూడండి. సామెతలు 1వ అధ్యాయం చూడండి, 8వ వచనం నుంచి చూస్తే, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశం ఆలకింపుము. నీ తండ్రి ఉపదేశం నువ్వేం చేయాలి? ఆలకించాలి. తండ్రికి ఎదురు చెప్పకూడదు. నీ తల్లిదండ్రులు నువ్వేం చేయాలి? సన్మానించాలి. అలా సన్మానించినప్పుడు నువ్వేమవుతావంటే భూమి మీద దీర్ఘాయుష్మంతుడు. తల్లిదండ్రిని సన్మానించాలి. తండ్రి ఎప్పుడు కూడా పిల్లలు బాగుపడాలని చెబుతారు కానీ చెడిపోవాలని ఏ తండ్రి కూడా చెప్పడు. అందుకనే ఆ తండ్రి చెప్పిన మాట ఇక్కడ చూడండి. ఏం చెప్తున్నారు? నా కుమారుడా నీ తండ్రి ఉపదేశం ఆలకింపు. ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలండి తండ్రికి? తండ్రి గురించి ఎవరికి చెప్పాలి? పిల్లలకు. ఏమని చెప్పాలి అంటే పిల్లలకు ఎవరు చెప్పాలి? తల్లి చెప్పాలి. తల్లి ఇక్కడ చెబుతుంది, ఈ తల్లి చెబుతుంది, నాయన ఇదిగో నీ తండ్రి ఉపదేశం విను, నీ తండ్రి మాట తీసేయొద్దు. ఎందుకంటే నీ తండ్రి నీకు మంచి మాటనే చెబుతురు, నిన్ను బాగుపడే మాటనే చెబుతురు, కానీ నిన్ను చెడగొట్టే మాటలో చెప్పడు. మీ నాన్న ఎంత కష్టపడుతుండో, మీ కోసం మిమ్మల్ని పెంచడానికి ప్రతి ఒక్క విషయంలో ఎంత బాధపడుతుందో, ఎంత కష్టపడి తీసుకొస్తున్నారని తల్లి పిల్లలకు చెప్పుకోవాలి. తర్వాత కింద వచ్చిన ఏమని చెబుతున్నా చూడండి, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. తల్లి చెప్పుకోవాలి. ఏమని? పిల్లలకు చెప్పుకోవాలి. గ్రంథం మొత్తం పాత నిబంధన కాడి నుంచి కొత్త నిబంధన వరకు మొత్తం కూడా తల్లి పిల్లల విషయాల్లో ఎలాంటి విషయాలు చెప్పాలి, ఎలాంటి విధానం కలిగి ఉన్నారు అన్నది చాలా విషయాలు దేవుడు రాసినాడు. దేవుడు చెప్పించారు, చాలా విషయాలు చెప్పించారు. నీ తల్లి చెప్పు ఏంటంట, ఏమని చెబుతున్నారు? చెల్లి నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయొద్దు. తల్లి ఏం చెప్పిందండి? మరి ఈ తల్లి ఏం చెబుతుందో తెలుసండి? ఈ తల్లి ఏం చెబుతుందంటే, సొలొమోను గారి తల్లి ఆ కిందకి వచ్చేస్తే చూడండి ఏమని చెబుతున్నారు. 9వ వచనం నుంచి, అవి నీ తలకు సొగసైన మాలికము నీ కంఠమునకు హారములనై ఉండును. ఏంటి అయ్యి? ఏంటి అండి? నీ తండ్రి తల్లి చెప్పే మాటలు అవి ఎలా ఉంటాయంట? ఎంత ఆనందంగా ఉంటాయో చెప్తున్నారు ఇక్కడ. తర్వాత తల్లి చెప్పే మాటలు చూడండి ఏ విధంగా ఉంటున్నాయో చూడండి. అక్కడ 10వ వచనం, నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము, మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయటకే పొంచి ఉందాము, నిర్దోషి అయిన ఒకని పట్టుకొనుటకు దాగి ఉందాము. నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా నువ్వేం చేయొద్దు, ఒప్పుకోవద్దు. రారా ఇక్కడ దాకా వెళదాం, ఇలా కొంచెమేగా తాగు, ఏమైంది, ఏం కాదు, మేము తాగట్లా, మేము తాగి ఏమన్నా మేము దొరికిపోతామా, దొరకట్లా, దానికి కొన్ని చిట్కాలు ఉంటాయి, నీకు తెలియదు, ఇంకా మేము నేర్పుతుందా, కొద్దిగే కొంచెమే తాగు, ఇదిగోరా కొద్దిగా వేసుకో, ఇక ఒక్కడ తాగు, ఎట్టండి దొరుకున్నావు, ఇక మళ్ళీ నీకు ఆనందం మామూలుగా ఉండదు. ఇవన్నీ ఏంటంటే యవనస్తులు, యవన ప్రాయంలో ఉన్న పిల్లలకు నేర్పే విషయం. బైబిల్ చెబుతున్న విషయం ఏం చెబుతున్నారంటే, ఒకని ప్రవర్తన దుష్ట ప్రవర్తన మంచి నడవని ఏం చేస్తుంది? చెరిపేస్తుంది. అందుకనే నువ్వు మంచిగా ఉండవు నాయన, పాపులు నిన్ను ప్రేరేపింపగా వెళ్ళదు. ఒక్కసారి గాన రారా, నీకు నీ ఆనందం ఏంటో నీకు తెలియదని గాన వాళ్ళ మాట ఇని వెళ్ళిపోతే భయంకరమైన విధానానికి వెళ్ళిపోతాం. ఆ తర్వాత అక్కడ చెబుతున్న విషయం మొత్తం చూడండి. 15వ వచనంలో చెబుతున్న తల్లి, నా కుమారుడా నీవు వారి మార్గమున పోకము, వారి త్రోవల యందు నడవకుండా నీ పాదము వెనకకు తీసుకునుము. ఏమని చెబుతుంది? అయ్యా వెళ్ళొద్దయ్యా, అటు వెళ్ళొద్దు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు పాపం చేయుటకై పరిగెడతారు, కానీ వాళ్ళు పిలిచినప్పుడు నువ్వు వెళ్ళొద్దు, నీ పాదము ఏం చేయాలి?
వెనక్కి తీసుకుని ఆయన అని చెప్తాను. అసలు వాళ్ళు ఆడిపోతున్నారు. అక్కడ చెబుతున్నారు 16వ వచనం, కీడు చేయుటకే వారి పాదముల పరిగెత్తును, నరహత్య చేయుటకే వారు త్వరపడుచుందురు. కీడు చేయటానికి వెళుతున్నారు. నరహత్య, ఒక వ్యక్తిని బాధ పెట్టడానికి, హత్య చేయడానికి వాళ్ళు వెళ్తున్నారు. నాయన నువ్వు వెళ్ళొద్దు నాయనని తల్లి చెప్పుకోవాలి. తల్లి బ్రతిమాలు చెప్పుకోవాలి. ఇంతగా చెప్పుకోవడానికి అసలు మొక్కలోనే నువ్వు నేర్పితే, మొక్కై ఉన్నప్పుడే వంచితే, మానయిన తర్వాత దాన్ని తాడు తీసుకొచ్చి కట్టి, తాట తీసుకొచ్చి కట్టి, అడ్డులాగి ఇటులాగి అయ్యి కట్టి ఇది కట్టి చేసే పని ఉండిద్దా? మొక్కలోనే వంచితే. ఇప్పుడు ఇంత ఇదిగా చెప్పుకోవడం, ఇంత విధగా కారణం ఏంటంటే చిన్న వయసులో బాల్యంలోనే ఇచ్చేది. ఆ తర్వాత ఇంకా చెప్తున్న విషయం చూడండి. ఇంకా ముందుకెళ్తే ఏమని చెప్తున్నారంటే యెషయా గ్రంథం 40వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 30వ వచనం చూడండి. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదు. బాలురు ఏమైపోతారంట? బాలురు ఏమవుతారంటే సొమ్మసిల్లుతారు. అందుకనే బైబిల్ గ్రంథం విలాప వాక్యాల్లో ఏమని చెప్తుందంటే, రేయి మొదటి జామున లేచి నువ్వు ఏం చేయాలి? ప్రార్థన చేయి. కన్నీళ్లు విడుచుతూ నువ్వు ప్రార్థన చేయి. ఎందుకంటే నీ పసిపిల్లల కొరకు వారు మూర్ఛిల్లిపోకుండానట్లు నువ్వేం చేయాలి? వారి కోసం ప్రార్థన చేయాలి. ఆ తర్వాత కింద వచ్చిన ఏమవుతుంది? యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు. యవన ప్రాయం వచ్చినప్పుడు దుష్టుడు ఎరలేస్తారు. ఎలా ఎరలేస్తారంటే నేత్రాశ, శరీరాశ, జీవోద్దామం. ఈ భూమి మీద మనిషికి ఈ 3 ఆశలు అపవాదేస్తారు. ఒకరికి నేత్రాశ, శరీరాశ, జీవోద్దామం. ఈ 3 వేస్తారు. ఈ 3 యవనస్తులు పడిపోయే ఒక్కటి ఉంది. వీటిలో ఏంటండి అది? దేనికి పడిపోతారు? నేత్రాశ. ఈ నేత్రాశకి యవనస్తులు పడిపోతారు. ఇది ఇక్కడ ఒకసారి కాదండి. ఈ వాక్యం ఇక్కడ ఒకసారే కాదు. యూట్యూబ్లో 1100 మంది పైనకి వెళ్ళింది. చాలా మందికి వెళ్ళింది వాక్యం. ఈ రోజున భయంకరమైన స్థితిలో యవనస్తులు బ్రతుకుతున్నారు. ఎందుకనంటే ఎన్ని భయంకరమైన తప్పులు చేస్తున్నారంటే, ఎంతో ముద్దుగా అల్లారు ముద్దుగా చక్కగా పెంచుకున్న ఆడపిల్లల విషయాల్లో యవనస్తులు చేస్తున్న తప్పులు వాళ్ళ కుటుంబాలు ఎంత బాధపడుతున్నాయో, వీడు చేస్తున్న విధానానికి ఎదురుగా వస్తున్న వాహనం నడిపే వ్యక్తి మంచిగా నడిపిన ఎదురుగున్న వారు వచ్చేసి తాగేసి ఎలా వచ్చి గుద్దితే ఇద్దరికి ఏమవుతుంది? తగిలిస్తే ఇద్దరికి ప్రమాదమే. అలాగే ఈ రోజున యవనస్తులు మంచిగా ఉన్న పిల్లల విషయాల్లోని, వీడు చేస్తున్న తప్పుల్లోని వాళ్ళ కుటుంబం బాధపడుతుంది, వీళ్ళ కుటుంబం కూడా బాధపడుతుంది. అందుకని ఈ రోజున ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. యవనస్తులు తప్పక తొట్టిల్లుదు. అయితే వీళ్ళు దేనికి పడిపోతారనంటే నేత్రాశకు పడిపోతారు. అందుకని ముందే చెప్పిండు యేసుక్రీస్తు ప్రభు. ఏమని చెప్పారంటే, యేసుక్రీస్తు ప్రభు ఒక స్త్రీని మోకపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు వ్యభిచారం చేసినట్టు అని చెప్పారు. అంటే నువ్వు ఒక స్త్రీ విషయంలో మోకపు చూపు అనేది నీకు రాకూడదు. మోహపు చూపు అనేది రాకూడదు. అది మోహపు చూపు వచ్చింది అని అంటే అది ఎలాంటి ప్రమాదానికి దారి తీస్తుంది అంటే ప్రాణం తీసేంత వరకు పోతుంది మోహపు చూపు. ఎందుకనంటే ఆ మోహపు చూపు విషయాల్లోనే బైబిల్ గ్రంథంలో దావీదు గారు కుమారుడు ఎవరంటే అమ్నోను. తామారు, అమ్నోను. ఈ అమ్నోను ఎవరు అని అంటే దావీదు గారు కుమారుడు. ఈ తామారు ఎవరనంటే దావీదు గారు కుమార్తె. అంటే వీళ్ళు తండ్రి ఒక్కడే గాని తల్లులు వేరు. తల్లులు వేరైన తండ్రి ఒక్కడే కాబట్టి వీళ్ళిద్దరు ఏమవుతారు? అన్న చెల్లి. ఇప్పుడు ఈ అబషాలోము తామారు వీళ్ళిద్దరు ఒక తల్లి పిల్లలు. అయితే అబషాలోము ఎలా ఉంటాడంటే అందగాడు, జుట్టు బాగా పెరిగిద్ది, మంచి అందగాడు అబషాలోము.
మరి అలాంటి అన్నకే అన్న ఒకే తల్లి గర్భం నుంచి వచ్చారు కాబట్టి ఏమెలా ఉండిద్ది? ఏమో అందంగా ఉండిద్ది. అయితే ఏమ విషయంలో అతను అమ్నోని ఏం చేశాడంటే ఏమనే మోహించిన తర్వాత ఏమెవరు? చెల్లి. అప్పుడు ఇతను ఏం చేస్తాడంటే ఆ చెల్లి నాకు కావాలి అని ఇతడు అదే మర్యాదగా అదే ఆలోచనతో ఉంటాడండి. రోజున యవనస్తుల పిల్లలు చిక్కిపోతున్నారు, లేదా పక్కకైపోతున్నారు, లేకపోతే ఇక రకరకాల ఆలోచనతో ఇది ఏం చేస్తుందో ఏంటో తెలియదు అంటే వారి ఆలోచనలో ఎవరో ఉన్నారు. ఈ ఆలోచనలో అమ్నోని ఆలోచన ఉంది కాబట్టి ఇక తినడం మానేసిండు. ఇక ఏమైపోయిండనంటే మంచాన పడ్డ తర్వాత ఒక వ్యక్తికి ఎవరో ఒకడో పనికి మాలినోడు ఒకడో ఉంటాడు. అప్పుడు సలహాలు చెప్పేవాడు ఒకడు ఉంటారు. అప్పుడు ఒక ఫ్రెండ్ వచ్చిన తర్వాత ఏంటి నాయన అంటే ఏంట్రా ఇట్ట అయిపోతున్నావు అని అంటే నేను నా చెల్లి మీద మనసు పడ్డా అన్నప్పుడు ఏం చెప్పాలంటే అరే వద్దు నీ చెల్లిరా తప్పురా అని చెప్పాలా? వీడు చెప్పకోకుండా ఇతను ఏం చేస్తారనంటే ఒక ప్లాన్ చెబుతాడు. ఫ్రెండ్స్ ఇదే చేస్తారు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు కోరికలు, తప్పుడు మాటలు, ఎలాంటివి ఫ్రెండ్స్ చెప్పేది ఎక్కువగా. ఇతను ఏం చెబుతాడు అని అంటే బైబిల్ గ్రంథంలో ఉంది, సమూయేలు గ్రంథంలో ఉంది. అరే నువ్వు వ్యాధి వచ్చినట్టు మంచం మీద పడుకో, తర్వాత ఈ విషయం మీ నాన్నకి వెళ్ళిద్ది. రాజు నాన్నెవరు? రాజు దావీదు గారు. రాజు మీ నాన్న దగ్గరికి వెళ్ళిద్ది, మీ నాన్న వస్తావు. వచ్చిన తర్వాత ఏంటి అన్నప్పుడు నువ్వు అప్పుడు ఏం చెప్తావనంటే నా చెల్లి వంట చేసుకొని నా చెల్లి నాకు వంట చేసి పెడితే తినాలని ఉంది అని చెప్పు అని చెబుతాడు. ఈ సలహా ఇస్తారు. అప్పుడు ఇతను ఏం చేస్తారంటే మంచాన పడ్డ తర్వాత తండ్రికి తెలిసిద్ది. తండ్రి ఏం చేస్తారు? వస్తారు, అడుగుతురు. తర్వాత విషయం చెప్పిన తర్వాత అతను ఏం చేస్తారంటే అమ్మా మరి మీ అన్నయ్య నీ చేతి వంట తినాలనుకుంటాడో అమ్మ ఎల్లు అన్నప్పుడు మరి చెల్లి ఏమనుకునిద్ది? నా అన్నయ్య నేను వండి పెడితే తినాలనుకుండాని ఆశతో ఉండిద్ది. అప్పుడు ఆమె ఏం చేసిద్దంటే వచ్చి అప్పాలంటారు, అప్పాలంటారు. అవి అవన్నీ చేసి తీసుకెళ్ళిన తర్వాత ఇవి అన్నయ్య అంటే అవి కాదు కావాల్సింది నువ్వేనని చేయబడతావు. కావాలన్నప్పుడు అన్నయ్య ఏంటిది అన్నప్పుడు అక్కడ ఉన్న వారందరిని పంపించేసి ఆమె మీద బలవంతంగా చేయబోతే ఆ చెల్లి అప్పుడు చెప్పిన విషయం అక్కడ ఏం చెప్పిద్ది అంటే అన్నా ఇది తప్పు, ఇలా చేయమాకు. నువ్వు ఇశ్రాయేలులో ఎలాంటి దోషం అనేది ఒక నీచుడుగా దుర్మార్గుడుగా ఇదిగా మిగిలిపోతావు. వద్దన్నా ఇలాంటి పని చేయమాకని ఆ చెల్లి బతికిలాడి చెప్పింది. ఇంకో విషయం ఏం చెప్పింది అంటే అన్న నువ్వు నా మీద మనసు పడ్డావు కాబట్టి నాన్నక చెప్పు, నన్నిచ్చి నీకు వివాహం చేస్తాను. ఎందుకనంటే ఆ రోజున రాజుల కాలంలో ఆ సమయంలోని భరోసా అనేది అంతగా లేదు. చేస్తారేమో ఒకవేళ అడుగన్నా ఎలాంటిది ఎట్ట చేయమాకన్నా అని ఎంత బతికిలాడినా వినకుండా ఆమెను బలవంతంగా ఇచ్చేశారు. చేసిన తర్వాత ఆమెను ఎప్పుడైతే బలవంతంగా చేస్తారో ఆమె మీద అప్పుడు వరకు ఉన్న ఇష్టం ప్రేమ మొత్తం పోయిన తర్వాత వెళ్ళిపోమంటే నేను వెళ్ళనని. ఇప్పుడు నేను ఇలా బయటికి వెళితే నీ పరిస్థితి ఎలా ఉంటుంది? నేను వెళ్ళనన్నప్పుడు ఇది ఆలోచించకుండా ఇతను అక్కడ ఉన్న వ్యక్తులతో బయటికి నెట్టేసి ఆమె ఏడ్చుకుంటా బూడిద చేసుకొని ఏడ్చుకుంటా వెళ్ళిపోయింది. ఇది ఎవరు చూస్తారు అంటే అబశాలో అంటే సొంత అన్న చూసి అంటాడు, చెల్లి నీ అన్నయ్య నిన్ను చెరిపాడు కదా అని అంటాడు. ఏడ్చిద్ది. అప్పుడు మనసులో పెట్టుకోండి, ఎవరో అబశాలు మనసులో పెట్టుకొని కొన్ని రోజులైన తర్వాత విందు ఒకటి రెడీ చేస్తారు.
రెడీ చేసి, పాపం చేస్తే పాపం వదిలిపెట్టదండి, పాపం వల్ల వచ్చే జీతం మరణమే కది. విందు చేసి కొన్ని రోజులు అయిన తర్వాత వెంటనే చేస్తే వెంటనే పిలిస్తే డౌట్ వచ్చిందిగా అని కొన్ని రోజులు ఆగి చేసి తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న నేను అన్నయ్యనే ఫంక్షన్కి పిలుస్తున్నాను, ఇట్లా విందు ఏర్పాటు చేసుకున్నంతోనే దావీదు గారు మరి రాజుగా, తండ్రికి తండ్రి రాజు, దేవుని పట్ల భయము భక్తి కలిగిన ఆయన ఎమ్మటనే ఆలోచన వచ్చింది. వచ్చి ఇప్పుడు ఒంటరిగా పంపితే చంపేత్ర అవుతుందనే ఆలోచన వచ్చింది. కానీ ఎన్ని చెప్పిన వినకుండా సరేలని అంటారు. సరే అప్పుడు తీసుకెళ్ళి మందు పోపించి తాగించేసిన తర్వాత మత్తులో ఉన్నప్పుడు అక్కడ ఉన్న వ్యక్తులకి ఈ మార్గంలో వేసేయండి అని చెప్పి, అలాగే మధ్యలో వచ్చిన తర్వాత అమ్మునోని ఏం చేస్తారు, చంపేస్తారు. ఏమైపోయాడు, చనిపోయాడు. వద్దన్నా అని ఎంత బతిలాడినా విన్నాడా, వినలేదు. యవన ప్రాయంలోనే తప్పు చేసింది, యవనంలోనే ఇదైపోయింది. అట్లా జరిగిన విషయాలు చాలా విషయాలు ఉన్నాయి. సంసోను గారు ఇశ్రాయేలీయులు ప్రజలను ఫిలిస్తీన్ల చేతిలో నుండి విడిపించడానికి వచ్చిన ఆయన న్యాయాధిపతుల గ్రంథంలో ఉంది. 1000 మందిని గాడిద దవడ ఎముకు తీసుకొని 1000 మందిని చంపుతుంది. సింహాన్ని, పదవ సింహాన్ని పగల్చేస్తాడు. సంసోను అంత బలవంతుడు. అలాంటి ఆయన ఒక స్త్రీ ఎరలో పడిపోయి తన బలాన్ని మొత్తాన్ని పోగొట్టుకొని చనిపోతాడు. తర్వాత అబషాలోమే అతను కూడా ఏం చేస్తాడంటే తండ్రికి వెతుకు తిరిగి వాడు చెప్పిన విషయాలన్నీ చేస్తూ ఆ తర్వాత అతను కూడా భయంకరంగా చనిపోతాడు. తల్లిదండ్రికి వెదురు తిరిగినా, నువ్వు పాపం చేసినా దాని ప్రతిఫలం ఎలా ఉంటుందని అంటే భయంకరంగా ఉంటుంది. ఇవన్నీ పిల్లలు ఏంటంటే ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచుకోకుండా ఎవరు వచ్చిన తర్వాత, వారు తప్పు చేసిన తర్వాత, వారి గురించి తల్లిదండ్రులకు తెలిసిన తర్వాత వారు చెప్పే విషయం ఏంటంటే ఎక్కడికన్నా పోయి సావరా అని చెప్తారు. ఇప్పుడు ఏం చేస్తారు ఆ మాట అన్న తర్వాత? ఏం చేస్తారు? ఎందుకు నా బ్రతుకు, ఈ పాపం వలన జనానికి తెలిసిపోయింది, బంధువులు తెలిసిపోయింది, ఇంట్లో తల్లిదండ్రులకు పోయి తెలిసిపోయింది, వీళ్ళు వల్ల ఇంకా నా బ్రతుకు ఎందుకని ఏం చేస్తారు? వెళ్ళిపోయి మందు దాగి చనిపోతారు, ఉరి పెట్టుకుని చనిపోతారు, దీని కింద పడి చనిపోతారు. చూసారా ఎంత భయంకరమైన స్థితికి వెళ్ళిపోయారు అని అంటే కారణం ఏంటి అని అంటే ఎక్కడ ఉంది అని అంటే బాల్యంలో పెంచుకోపోవటం, యవనంలో కాపాడుకోపోవటం. ఎంత ప్రమాదకరమైన నోటి మాటే కదని వదిలితే అది ఎంత ప్రమాదమో తెలుసండి. నోటి మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల విషయాల్లో, చిన్నపిల్లల మనసునే కృంగిపోతాయి. మనం ఏదైనా భయంకర ఒక మాట అంటే వాళ్ళే కృంగిపోతారు. అలాంటిది యవనస్తులు భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతారు. అయితే వాళ్ళు వెళ్ళిపోకుండా బలహీనులుగా, రోగులుగా మారకుండా ఉండాలి అని అంటే చెబుతున్న విషయం ఏంటంటే వారికి బాల్యం నుంచి ఏం చేయాలి, వారికి చెప్పుకోవాలి, బాల్యం నుంచే చెప్పుకోవాలి. తర్వాత ఇంకా ముందుకెళ్తే చూడండి, వీళ్ళు ఇలా తొట్టిల్లు పోకుండా ఉండాలి అని అంటే వీళ్ళలో ఏం ఉండాలో చెప్తున్నారు. ఇంకా 2 విషయాలు చూసి మనం ఇక ముగిస్తామంటే కీర్తన గ్రంథం 119వ కీర్తన యవనస్తుల గురించి చెప్తున్నారు. చూడండి 9వ వచనం, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు? క్వశ్చన్ మార్క్ ఇచ్చేది కింద ఆన్సర్ చెబుతాను. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా. దేన్ని బట్టి అంట? వాక్యాన్ని బట్టి. వాక్యం మన హృదయంలో ఉందనుకోండి, యవనస్తులు హృదయంలో ఉందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే వాక్యం హృదయంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు బాల్యంలోనే 12 సంవత్సరాలప్పుడు ఆయన తల్లిదండ్రికి ఏమై ఉన్నారు? లోకాసు వార్త 2వ అధ్యాయంలో ఉంటుంది, లోబడి ఉన్నారు. తర్వాత 2:52లో ఎలా ఉన్నారని అంటే యేసుక్రీస్తు ప్రభువారు యేసు జ్ఞానమందును, వయసునందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. అలా నువ్వు వర్ధిల్లుతావు. తర్వాత ఒక స్త్రీని చూసి
ఒక స్త్రీని మోకపు చూపు చూడకూడదు అనే ఆలోచన వస్తుంది, దొంగిలించకూడదు అనే ఆలోచన వస్తుంది, తప్పు చేయకూడదు, పొరుగు వారిని ఆశించకూడదు, పొరుగు వారి భార్యను ఆశించకూడదు. ఇలాంటి అన్నీ కూడా యవనస్తులు తప్పిపోకుండా, తొలగిపోకుండా తన్ను తాను కాపాడుకోవాలనంటే ఏముండాలి? హృదయంలో వాక్యం ఉండాలి. ఆ వాక్యం ఉన్నప్పుడే అక్కడే చెబుతున్నారు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా. దాన్ని ఏంటంట? జాగ్రత్తగా చూసుకోవాలి, జాగ్రత్త. అప్పుడే తప్పిపోకుండా, తొలగిపోకుండా. తర్వాత ఇంకో విషయం చూడండి, ఇలా చెప్పిన విషయం చూడండి. ప్రసంగి అయితే ఇలా ప్రసంగిలో 12వ అధ్యాయం 11వ అధ్యాయం. ప్రసంగి 11వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఇక్కడ ఏమని చెబుతున్నారు? యవనుడా, నీ యవన కాలం ముందు సంతోషపడుము. ఏమని చెబుతున్నారు? ఏడ్చుకుంటా కూర్చో లేదా బాధపడుతూ కూర్చో అని చెప్పట్లా. సంతోషపడుము, నీ యవన కాలం ముందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపు. ఇక్కడ వరకు బాగానే ఉందండి. యవనస్తులకి ఈ విషయాలు చెబితే ఎలా ఉంటుంది? బైబిలే చెబుతుందిగా, ఆనందంగా ఉండు, నీ హృదయం యొక్క ఆలోచన ప్రకారంగా ఉండు, అలా ఉండు, ఎలా ఉండని వాక్యం చెబుతుంది కదా అనుకుంటారు. దేవుడు అప్పుడు అక్కడే చెబుతున్నారు ఏమనంటే, ఏమని చెబుతున్నారు? అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకో. నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క క్రియను బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని నువ్వేం చేయాలి? జ్ఞాపకం ఉంచుకో అని చెబుతాడు. తర్వాత చెబుతున్న విషయం ఏంటంటే, తిమోతి రాసిన 2వ పత్రిక, తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము. యవనేచ్ఛల నుంచి ఏం చేయాలంట? పారిపోవాలి. పారిపోవడం అంటే మాకు ఇక్కడ పిలిచారని ఇంకొకసారి కాదు. నీ యవనేచ్ఛల నుండి అంటే నువ్వు చేస్తున్న తప్పులను బట్టి నీ యవన ప్రాయాన్ని నువ్వేం చేయాలి? కాపాడుకోవాలి. అంటే పారిపోవాలి. పారిపోయి ఏమని చెప్తున్నారనంటే, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీ సహవాసం కానీ, నువ్వు ప్రతి ఒక్కరికి నీ సహవాసం కానీ, నువ్వు చేస్తున్న ప్రతి ఒక్కటి కూడా ఎలా ఉండాలంటే, ఎవరి ప్రభువుకి ప్రార్థన చేయు వారితో నీ సహవాసం ఉండాలి. పవిత్ర హృదయం ఎలాంటిదంటే ప్రమాదకరమైనది, ఘోరమైనది, వ్యాధి గలది. అలాంటి ఆ హృదయం నీకు ఎలా ఉండాలంటే పవిత్రంగా ఉండాలి. పవిత్ర హృదయులై ప్రభువులకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడాలి. వీటిని నువ్వు వెంటాడాలి. యవన ప్రాయంలో నీలో నీతి ఉండాలి, విశ్వాసం ఉండాలి, సమాధానం ఉండాలి. ఇవి నువ్వు కలిగి ఉండాలని చెబుతాను యవన ప్రాయం. తర్వాత ఇంకా ముందుకెళ్తే కీర్తన గ్రంథం 127 3-4 వచనాల్లో యవనస్తులు ఎవరనంటే బలవంతుని చేతిలో బాణముల వంటివారు. ఎవరు బలవంతుడు? దేవుడు. దేవుని చేతిలో బాణం. ఆ బాణం ఎలా ఉంటుందంటే ఇంత లాగి విసిరితే ఎంత స్పీడ్గా వెళ్ళి పుచ్చుకుంటుందో యవనస్తులు అంత బలంగా ఉంటారు. కానీ ఈ రోజున యవనస్తులు ఎలా అయిపోతున్నారంటే బలహీనులుగా అయిపోతున్నారు, రోగులుగా మారిపోతున్నారు. తాగేసి, తిరిగేసి, తమ ఇష్టానుసారంగా జీవించేసి మారిపోతున్నారు. దానివల్ల ప్రమాదం ఏ విధంగా ఉంటుంది అంటే, వీళ్ళు ఎవరి ప్రాయానికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు అనే మాట ఏంటంటే, వీడికి ఏమేయాలి? తాడేయాలి. ఈ ముక్కుకి తాడేయాలంట. ఇప్పుడు అల్లారు ముద్దుగా అక్కడ పెంచుకున్నామని ఆ స్త్రీని ఇప్పుడు ఇక్కడ మాట వినకుండా, తాక్కుంటా, దుర్మార్గుడుగా, దుష్టుడిగా ఉన్న ఈ అతనికి వివాహమిచ్చి చేస్తే ఆ స్త్రీ పరిస్థితి ఏంటి? అసలు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. తర్వాత వివాహం అయిన తర్వాత మార్చుకునిద్ది అని అంటే, అలాంటి వాడిని మార్చాలంటే ఎంత టైం పట్టాలి? అప్పటి వరకు ఎంత బాధపడాలి? ఒకసారి ఆలోచించండి. ఆ తర్వాత ఎవరు బాధపడతారు?
ఎవరండి బాధపడేది? పిల్లనిచ్చిన వాడు బాధపడతారు, ఇక్కడ వీళ్ళ తల్లిదండ్రులు బాధపడతారు, ఏమో బాధపడిద్ది, ఏమో పిల్లలుంటే వాడు బాధపడతారు. ఎందుకని ఇదంతా? ఈ తల్లి ఏం చేశారు? వీళ్ళు బాల్యంలో ప్రభు యొక్క శిక్షల బాధలు పెంచలా, తర్వాత యవనం వచ్చిన తర్వాత చెప్పలా, వినలా. ముందు తల్లిదండ్రులు హృదయంలో విద్యోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో ఇశ్రాయేలు వినుము, తల్లిదండ్రులు విని మాటలు హృదయంలో పెట్టుకొని ఆ తర్వాత వాళ్ళకి ఏం చెప్పాలి? వాళ్ళు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, త్రోవలు వెళ్ళినప్పుడు వాళ్ళకి నేర్పాలి. ఇదిగో హృదయం అనే పలక మీద వాటిని రాసుకోవాలి, వాక్యాన్ని రాసుకొని వారికి చెప్పాలి. అప్పుడు చెప్పినప్పుడు వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే ఆనందంగా ఉంటుంది. ఈ రోజున పిల్లలు ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని వాళ్ళు ఏది చేసినా, ఫోన్లో ఏది చూసినా, ఎలా పడితే అలా, ఎలా తిరిగినా ఆనందంగా ఉంటుందిగా అని వాళ్ళంటే ఈ గద్దిస్తే ఎలాగా, కొడితే ఎలాగా, ఎన్ని అని వదిలేస్తారు. ఆ తర్వాత నిన్ను ఏం చేస్తారంటే, ఇప్పుడు వాళ్ళకి స్వేచ్ఛనిస్తావు, ఆ తర్వాత నిన్ను ఏం చేస్తారు? బాధ పెడతారు. ఈ రోజున నువ్వు వారికి ప్రభు యొక్క శిక్షణ బాధలో వారిని నువ్వు పెంచకుండా వదిలేస్తే తర్వాత నిన్ను వారు ఏం చేస్తారో బయటికి నెట్టేస్తారు. ఎంత మంచిగా చదివించి జాబులు తెప్పించి ఎంత హోదాలో వాళ్ళు ఉంచినా కానీ నిన్ను మాత్రం ఒకనాడు బయటికి నెట్టేస్తారు. మరి ఎలాగా అనంటే, నువ్వు వాళ్ళకి దేవుని జ్ఞానాన్ని నేర్పి ప్రభు యొక్క శిక్షణ బాధలో పెంచి వారిని చదివించి వారికి జాబులు వచ్చినా ఏదొచ్చినా కానీ వారికి వివాహం అయినా కానీ నిన్ను ఎలా చూస్తారు? ప్రేమగా చూస్తారు. ఎందుకనంటే వారు దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉన్నారు కాబట్టి తల్లిదండ్రుల్ని దూషించారు. అలా కాకుండా దేవుని జ్ఞానం వాళ్ళకి నేర్పకుండా, ప్రార్థనకి మందిరానికి తీసుకురాకుండా వారిని ఉంచితే వారు చదువుకుంటున్నారు కదా, ఫోన్లో ఏదో బిజీగా ఉన్నారని, ట్యాబుల్లో బిజీగా ఉన్నారు కదా అని వదిలేస్తే వారికి ఒకనాడు వచ్చేసరికి, వివాహం అయ్యేసరికి నిన్ను చూడరు. దేవునిలో పెంచినప్పుడే నువ్వు వారు జాబులు చేసిన మంచి హోదాలో ఉండగానే నిన్ను చూస్తారు. ఎందుకంటే దేవుని భయం అనేది ఉంటుంది, తల్లిదండ్రులని సన్మానించాలనే భయం అనేది ఉంటుంది. భూమి మీద దీర్ఘాయువంతులు అవ్వాలంటే తల్లిదండ్రుల్ని సన్మానించాలి అని వాళ్ళ హృదయంలో వాక్యం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రవర్తిస్తారు. ఇప్పుడు కోడల విషయాల్లో దేవుని వాక్యం వాళ్ళలో ఉన్నప్పుడు రూతు, నయోమి అత్త కోడలు ఏ విధంగా ఉండారో, ఇదిగో వాళ్ళ ప్రేమ మేము ఆ విధంగా ఉండాలి అని వారిలో ఉంటుంది. దేవునిలో ఉన్నప్పుడు, అదే లోక సంబంధంగా ఉన్నప్పుడు అరుచుకుంటారు, ఇంక గొడవలు ఇవన్నీ కూడా వస్తాయి. యోబు గ్రంథం 30 చివరిగా చూడండి, యోబు గ్రంథం 36వ అధ్యాయం, యోబు గ్రంథం 36వ అధ్యాయం 14వ వచనం. కావున వారు యవనమందే మృతునందుదురు, వారి బ్రతుకు పురుషగాముల బ్రతుకు వంటిదగును. కావున వారు యవనమందే మృతునందురు. ఎందుకని? యవన కాలంలోనే ఇదైపోతున్నారు. ఎందుకనంటే ఇదివరకు వృద్ధాప్యంలో ఉన్నవారు, లేకపోతే తమ కాలాన్ని ముగించుకొని వెళ్ళిపోయిన వారు స్తంభాలకే ఉండేవారు, స్తంభాలు కట్టేవాడు. ఇప్పుడు ఎవరి అంటున్నాయి? ఎవరి అంటాయండి స్తంభాలకే? దేవుడు చెప్పిండా? ఎవరి అంటాయంట? యవనస్తులే. ఎందుకని? ప్రసంగి 7వ అధ్యాయం 17వ వచనం, దుర్మార్గుడు అంటే బుద్ధిహీనంగా తిరగటం, దుర్మార్గ పనులు చేయటం, తమ కాలానికి ముందే ఏమైపోతున్నారు? చనిపోతున్నారు. యవనస్తులు పిల్లలు ఈ రోజున యవన ప్రాయంలో దేవుని కాడి మోసి దేవుడు చెప్తున్నారు, యవన కాలమున నరుడు దేవుని కాడి మోయిట నరుడికి ఏంటంట? మేలు అంట. మేలు, అది ఆశీర్వాదం. కానీ ఈ రోజున యవనస్తులు పిల్లలే యవన కాలం ముందే చనిపోతున్నారు. యవన కాలం ముందే తమ ప్రవర్తనను సరి చేసుకోకుండా వారు బలహీనులుగా, రోగులుగా మారిపోతారు. దీనికి అంతటికి కారణం ఎవరు? ప్రధానమైన కారణం ఎవరునంటే ఎవరండి? తండ్రి. దేవుడు తొలి గురువు ఎవరని చెప్పారంటే, తొలి గురువు మనందరికీ గురువు యేసుక్రీస్తు ప్రభువు అని. ఇక్కడ తొలి గురువు ఎవరు అంటే తల్లిదండ్రి. పిల్లలు ఎక్కడ పెరుగుతారండి? తల్లిదండ్రి దగ్గరే పెరుగుతారు.
మనకి అవన్నీ కూడా ఎవరు నేర్పుకోవాలి? తల్లిదండ్రే నేర్పుకోవాలి. అందుకనే దేవుడు 26 పుస్తకాలు ఇచ్చి ఇదిగో ప్రతి ఒక్కటి కూడా ఇందులో రాపించి ఉంచారు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారిని సిలువకు తీసుకెళ్లేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరగా స్త్రీలు వచ్చి ఏడుస్తూ ఉంటారు. ఆ ఏడ్చే సందర్భంలో ఆయన చెబుతున్న విషయం ఏంటంటే, అమ్మలారా, నా నిమిత్తము కాదు, మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం ఏడుముంది. నా నిమిత్తం వద్దమ్మా, నేను ఇప్పుడు సిలువుకి వెళ్తున్నా, అక్కడ సిలువులో మరణిస్తా, సమాధి చేస్తారు, 3వ దినమున నేను మృత్యుజయుడినై లెగుస్తాను, సమాధిని బద్దలు చేసుకొని వస్తాను, పునరుద్ధానుడనై తండ్రి ఎద్దుకు వెళ్తాను. నా కోసం ఏడ్చేది ఏమన్నా మీరు? నా కోసం కాదు. ఎవరి కోసం ఏడవాలి? మీ కోసం, మీ పిల్లల కోసం. దుష్టుడు ఎరలేసి మీ పిల్లలను లోకంలోకి లాక్కెళ్ళిపోతారు. వారు అలా వెళ్ళిపోకుండా వారి నిమిత్తం నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏడు బయట విషయాల మీద, లేకపోతే ఎన్నెన్నో విషయాల మీద ఏడుతున్నారు. ఆ విషయాలు కాదు. నువ్వు మోకాళ్ళు వేసి నీ పిల్లల కోసం నువ్వు నిత్యము కూడా గోదాడినప్పుడు, ప్రార్థించినప్పుడు, కన్నీటి ప్రార్థన చేసినప్పుడు వారు ఎలా ఉంటారంటే, ఫలించి యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. వారు ఎలా ఉంటారంటే పక్షిరాజు యమనం వలె ఉంటారు. అప్పుడు నీ పిల్లలు దేవుని చేతిలో, బలవంతుని చేతిలో బాణములలాగా ఉంటారు. ఆహా, ఏం పిల్లలు, ఏం పిల్లలు! ఎవరి పిల్లలు? వాడి పిల్లలు మంచిగా పెంచారు. ఆ ఎవరి పిల్లలు వీళ్ళు? ఏం వీళ్ళు అంటే అది ఎలా ఉంది? తల్లిదండ్రికి గౌరవం, మర్యాదలు అవన్నీ తెచ్చి ఇచ్చేది ఎవరనంటే పిల్లలే. ఆ పిల్లల విషయాల్లో తల్లిదండ్రులు మంచి జాగ్రత్తలు తీసుకున్నప్పుడు వారు భూమి మీద ఫలించి అభివృద్ధి చెందుతారు. కీర్తనలో 128వ కీర్తన అదే ఉంటుంది మొత్తం కూడా. 128వ కీర్తనలో ఏముంటుందో తెలుసండి? యెహోవా యందు భయభక్తులు కలగవాడు కలిగి ఆయన యందు, ఆ త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించు. అంటే ఇంటి యజమానుడి గురించి చెబుతుందో అక్కడ. ఆ తర్వాత నీ పిల్లలు ఎలా ఉంటారో మొత్తం చదువుకోండి. తర్వాత నీ భార్య ఎలా ఉంటుందో ఆ కిందకు వచ్చిన తర్వాత నువ్వు నీ పిల్లలను చూస్తావు. అంటే పిల్లలంటే ఇప్పుడు నువ్వు తండ్రివి. తర్వాత నువ్వు కుమారుడికి ఏం చేస్తావు? వివాహం చేస్తావు. ఆ కుమారుడికి పిల్లలు పుడతారు. తర్వాత వారికి పిల్లలు పుడతారు. వారి వివాహమై వారికి పిల్లలు పుడతారు. అంటే నీ పిల్లలను నువ్వు చూస్తావు. అంతవరకే కాబోయినా నీ కుమారుడు, కుమార్తె వివాహం చేసిన తర్వాత వారి పిల్లలను నువ్వేం చేస్తావు? చూస్తావు. అంటే నీ పిల్లలను చూస్తావంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, ఆయన త్రోవలందు నడిచినప్పుడు నీ పిల్లలను చూస్తూ వాళ్ళు అభివృద్ధి చెందుతారు, వాళ్ళు ఫలిస్తారు భూమి మీద. అంత చక్కగా ఉంటారు. యవనస్తులు బలవంతుల బలహీనులనంటే ఒక విధంగా దేవుని చేతులు బలవంతులు ఈ లోకంలో మాత్రం బలహీనులుగా మారిపోతారు, రోగులుగా, బలహీనులుగా మారిపోతారు. అందుకని ఎవరి జీవితమైన ప్రతి ఒక్కరి జీవితం కూడా ఆనందకరంగా ఉండాలని దేవుడు కోరుకున్నారు. ఈ రోజున ఆడపిల్లకు ఒక స్వేచ్ఛ కావాలి అంటే, వారు మంచిగా ఉండాలి అని అంటే, వారు ఏ విధంగా ఉన్నా కానీ వారు అంటే ఆ పిల్లలు బయట తప్పు చేసే పిల్లలు ఉంటారు. కానీ దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే, తప్పు చేసిన స్త్రీల విషయంలో దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని అమ్మా అని పిలిచి అమ్మ మరలా నువ్వు ఇలా చేయి మాకు అని చెప్పిండు. ఆదాము అమ్మ విషయంలో వాళ్ళ ఆజ్ఞ అతిక్రమించినప్పుడు ఎవరిని గద్దించి పిలిచిండు? ఆదామునే పిలిచిండు. స్త్రీల విషయంలో ఏం చెప్పిండంటే వారిని మంచిగా పిలిచి ఇక చేయొద్దు అని చెప్పిండు. అంత ప్రేమగా చూపించాడు. కానీ పురుషుడి విషయాల్లో మాత్రం ఏం చెప్పాడంటే హెచ్చరించి గద్దించి చెప్పాడు, జాగ్రత్త అని చెప్పాడు. అందుకని ఎక్కువగా యవనస్తులు పిల్లలు పురుషుల గురించి ఎక్కువగా బైబిల్ గ్రంథంలో రాపించారు. వీడు బాగుంటే కుటుంబం బాగుంటుంది, దేశం బాగుంటుంది, అంతా కూడా బాగుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ఎవరో కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువను ఆయన మరణించారు, ఆయనతో పాటు ఉండాలని. యేసుక్రీస్తు ప్రభువారు వయసు ఎంతో తెలుసండి? యేసుక్రీస్తు ప్రభువారు వయసు ఎంతో ఈ లోకంలో ఉన్నప్పుడు? 33.5 సంవత్సరాలు.
33.5 సంవత్సరాలు అంటే ఆయనదే మంచి యవన ప్రాయం. 33.5 సంవత్సరాలు యవన ప్రాయమేనండి. యవన ప్రాయం. యవన ప్రాయంలో అన్ని ఆశలు, అన్ని కోరికలు ఉంటాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువులు అన్నిటిని ఏం చేశారు? జయించారు. ఆయన ఈ లోకాన్నే ఏం చేశారు? జయించారు. లోకాన్నే జయించారు. ఆయన చెబుతున్న విషయం ఏంటంటే, నేను లోకాన్ని జయించిన మీరు మీ హృదయాన్ని జయించండి. మీ హృదయం బాగుంటే మొత్తం బాగుంటుంది. మీ హృదయం శుద్ధిగా ఉంటే మొత్తం బాగుంటుంది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని చెప్పారు. బాల్యంలో నుంచే ఈ గ్రంథాన్ని పిల్లలకు నేర్పినప్పుడు వారు యవనంలో తొట్టిల్లిపోకుండా ఉంటారు. యవనం వరకే కాదండి, వృద్ధాప్యం వచ్చే వరకు కూడా మునిగిపోకుండా ఉంటారు. పిల్లల భూమి మీద జీవించబడతారు, ఆశీర్వదింపబడతారు. ఈ లోకం నుంచి పరలోకానికి చేరుతారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఏంటి హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తూ అందరికీ